సహజంగా మన సంఘాల్లో పట్టింపశేష గ్రంథం బైబిల్ 3 భాషల్లో పాడతారు. ఎందుకు పాడతారంటే, నేను దుబాయ్ పోయినాను. దుబాయ్లో గంటకు 10,000 కట్టాల అద్దె. 2.5 గంటలకు 25,000 కట్టాల. అంటే ఆ దుబాయ్ గవర్నమెంట్ 2.5 అవర్స్ అయిన తర్వాత ఇంకో గ్రూప్ వస్తుంది. వాళ్ళు ఎట్లా అంటే జ్వరపడతారు వేగంగా. 5 నిమిషాల్లో అన్నీ పెట్టేస్తారు. బల పెట్టేస్తారు, మ్యూజిక్ పెట్టేస్తారు, అన్నీ 5 నిమిషాలు పెట్టారు. ఎందుకంటే ఉన్నదే కొంచెంసేపు. అక్కడ ఎవరు వచ్చినారు? నేపాలీ వాళ్ళు వచ్చినారు, బెంగాలీ వాళ్ళు వచ్చినారు, పంజాబ్ వాళ్ళు వచ్చారు, తమిళ్ వచ్చినారు, తెలుగు వచ్చినారు, అన్ని రకాలు వచ్చినారు. సరే, మేము అది మీటింగ్ అయిపోయింది. అయిపోగానే మలయాళ పోలు వచ్చినారు. ఎవరు కాదు, మలయాళ పోలే రావాలా. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళ బైబిల్ ఉంది. అంటే భక్సింగ్ గారు ఏం చేశారంటే, ఎలాంటి తేడా లేదు, భాష కానీ జాతి కానీ ఎలాంటి తేడా లేదు. అందుకని మనము సహజంగా 3 భాషలు పాడతాం. మీ మందిరం పేరు ఏం బ్రదర్? గెరిజియం. మీ మందిరం పేరు బేతానియా. మీ మందిరం పేరు ఎందుకు వేరే వేరే పేరు పెట్టినారా? బాగా అర్థం కాదు. ఒకటి హెబ్రోన్ పెట్టచ్చు కదా? లేదు లేదు. ఎందుకంటే భక్సింగ్ గారు చెప్పినాడు, ఇది సమస్త కాదు. సమస్త కాదు కాబట్టి అన్ని సంఘాలకు వేరే వేరే పేరు పెట్టినాడు. మేము బ్రదరన్ గ్రూప్, మాది హోసన్న గ్రూప్, మాది పెంటకోస్ట్ గ్రూప్, మాది సిఎస్ఆర్ గ్రూప్. మీదేం గ్రూప్ అండి? మాది గెరాజిమా. ఓహో, మీరందరూ ఎందుకు వచ్చినారు మన గెరాజిమా అయితే? అంటే భక్సింగ్ గారు చేశారంటే, చదవండి, కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. కొలసి 1వ అధ్యాయము 18వ వచనం. కొలసి 1వ అధ్యాయము 18. అందరు చదవండి దయచేసి. మన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన కన్నింటిలో ప్రాముఖ్యత కల నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. భక్సింగ్ గారు ఆయన జీవితంలో వాస్తవంగా సంగమునకు శిరస్సు ప్రభున యేసుక్రీస్తు కాబట్టి అన్ని సంఘాలకు వేరే వేరే పేరు పెట్టినాడు. కాబట్టి మనం గ్రహించాలా, దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు ప్రతి ప్రార్థనలో, ప్రభువా నీ యొక్క శిరస్సు కింద వస్తున్నాం ప్రభువా. భక్సింగ్ గారు అడిగినారు చాలామంది పెద్ద పెద్ద దైవజనులు, మీ తర్వాత ఎవరు? భక్సింగ్ గారు, ఇది నా సేవ కాదు, దేవునిది. కొంతమంది అంటారు, నాది 100 సంఘాలు ఉన్నాయి, నాది 50 సంఘాలు ఉంది. నిజమే, నీదే. ఎవరుదన్నారు కదా? సంఘము, క్రీస్తు శరీరము ఏమండి, ఎక్లీసియా అనగా లాగబడిన ప్రజలు కదా. అందుకని దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు మతము, కులము అవన్నీ కూడా పడగొట్టేసినాడు. భక్సింగ్ గారు వచ్చిన తర్వాత చాలాసార్లు నా భాష తమిళ్, నా భాష తెలుగు అని చెప్పేదంటే, భక్సింగ్ గారు కూడా పెళ్లి కూడా అట్టే చేస్తాడు మాకు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మలయాళీ, భార్యేమో గుజరాత్. భక్సింగ్ గారు చూపడుతున్న అందరికీ ఏమని, భాష కానీ కులము కానీ ఏ భేదం లేదు. భక్సింగ్ గారు మొట్టమొదట ఇండియా రాకముందు 1932 సంవత్సరమున ఆయనకేం ఆశ అంటే, కొన్ని 100 ఎకరాలు పొలం, వాళ్ళ నాయన చాలా ధనవంతుడు. వాళ్ళకు 3 జిన్నింగ్ మిల్స్ ఉంది. జిన్నింగ్ మిల్స్ తెలుసు కదా, పత్తి జిన్నింగ్ మిల్స్ ఉండేది ఆ రోజుల్లోనే.
వాళ్ళు 3 ఊర్లో వాళ్ళే ధనవంతులు. అయితే దేవుడు అన్నాడు, భక్సి గారు ఏమన్నాడంటే, నడిమిద్యలో మందిరము, చుట్టూ ఇల్లు కట్టాల శిలలాగా, ఇటుపక్క పొలము, ఇటుపక్కల పొలము, 4 మూల పొలము కట్టాలంటే దేవుడు అన్నాడు, ఇది నా చిత్తము కాదు. నేను దేవుడికి నీ సేవకు లోబడాలా. నీ ఇంజనీరింగు అంటే ఆ రోజుల్లోనే మన దేశానికి మొట్టమొదట ఇంజనీర్ భక్సింగ్ గారు. మెకానికల్, ఇప్పుడు ఈ రోజుల్లో మిషన్ల కోతకు వస్తారు కదా, అది అప్పుడే భక్సింగ్ తీసుకురావాలనుకున్నాడు కెనడా నుంచి. అర్థమైందా? అయితే దేవుడి యొక్క దాసుడు భక్సింగ్ గారు ఆయన పిలిచారని చెప్పేసి దేవుని సేవకు లోబడ్డాడు. అప్పుడు ఒక సహోదరున పెద్ద ఒక సహోదరి మిమ్మల్ని కలవాలనుకుని దయచేసి రండి. ఆమె పడకలో ఉంది. ఆమె ఏం చేసిందంటే సేవకు పోవాలనుకుంటే కింద పడి వెన్నెముక ఇరిగిపోయింది. ఆ రోజుల్లో ట్రీట్మెంట్ లేదు, 1932 సంవత్సరమున. అప్పుడు ఏం చేశానంటే, నేను ఓడరేవు పక్కన ఇల్లు తీసుకుంటాను. ఏ దైవజనుడు అనగానే పరిచయకు పోతే నా దగ్గర రావాలా, నేను వాళ్ళతో ప్రార్థన చేయాలా. భక్సి గారు పోయినారు. ఆ సహోదరి అన్నది, బ్రదర్, ఇండియాకు ఒక 20 సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నాను నేను. ఈరోజు దేవుడి మనను ఇండియాకు పంపిస్తున్నాను. భక్సి గారు ఇండియాకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో అంతా కూడా ఎవరికి బైబిల్ ఉండేది కాదు. ఊరికే కొత్త నిబంధన ఎవరికో ఒక ఇంట్లో ఉంటుంది. దేవుని యొక్క దాసుడు భక్సి గారు రాగానే మొట్టమొదట దేవుని యొక్క వాక్యం ప్రాధాన్యత ఈరోజు వరకు మా దేశ చరిత్రలో బైబిల్ సొసైటీలో హెబ్రోన్ సంబంధ సంఘాలే బైబిల్ ఉంటారంట. భక్సి గారు వచ్చిన తర్వాత కదా మనందరి చేతిలో బైబిల్. అప్పుడు బైబిల్ లేవు, ఒక్క బైబిల్ ఉంటుంది, అది కూడా అందరూ కొత్త నిబంధన ఉంటుంది, అందరితో కూడా ఉండదు. భక్సి గారు మొట్టమొదట చెన్నై వచ్చినప్పుడు పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో పెట్టినారు. అప్పుడు ఆ రోజుల్లో రాజమణి అని బ్రిటిష్ కాలంలో పెద్ద అధికారి ఆయన వచ్చిన ఆ మీటింగ్కి. ఓ సిక్కులైన కదా, లావుగుంటాడేమో, పెద్ద గడ్డం ఉంటుందేమో, చుట్టుపక్కల సన్నగా ఉన్నాడు. చాలా ఉత్సాహం వచ్చింది ఆయనకు. అయితే దేవుని యొక్క దాసుడు భక్తి ప్రార్థన చేయగలనే ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడ్డ తర్వాత మందిరానికి ఆదివారము ఆయన కుటుంబము వీణ వాయించుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. అందరూ తెలిసిన పెద్ద మనిషి అని. వీళ్ళని చూసి వాళ్ళు మందిరం ఆరంభించినారు. బైబిల్ సొసైటీలో బైబిలే లేవు. పాత పుస్తకాల షాప్ పోయినా ఏమైనా బైబిల్ దొరుకుతుందేమో. ఎందుకు? భక్సి గారు దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తుల బోధ యందును అనగా ఏమీ కలపకుండా చెప్పే వాక్యం అపోస్తుల బోధ. ఏమండి, నాకు ఒక పంజాబ్లో బోధకుడు, పెద్ద బోధకుడు, ఆయన పెంతెకోస్తు బోధకుడు, ఒక ఆమెతో చెప్పి నాకు దర్శనం వచ్చింది, భర్త వదిలిపెట్టి నా దగ్గరకు రా వచ్చేసింది. నెలలోంత ఊరంతా ఇదేంటి నాయన, ఇంత నీచుడాడు, ఇంత పెద్ద బోధకుడు ఒక ఆయన పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ దండం పెడతాను, ఇంటికి వెళ్ళిపో. ఇది దర్శనం. భక్సి గారు ఏమన్నా అంటే ఆడతారు, వాళ్ళ నీరు నడకూడదన్నారు. మాకు 3 రోజులు ఉపవాస ప్రాంతం ఉన్నా మాకు దర్శనం వచ్చింది, మీ ఇంట్లో దుష్టాత్మ ఉందంట. ఢిల్లీ ఒక ఆమె మహిళల పొలు వచ్చిన 2 భార్య భర్తలు ఖాళీ కొడతానది ఒక సిస్టర్ వస్తే నా ఇంటికి వస్తే పరిగెత్తి పారిపోయాను. అంటే పెంతెకోస్తు పాస్టర్ చెప్పినాను మేము ఎట్లా మోసం చేస్తామని. ఎట్లా నేను తెలుసుకోవాలా, సేవకులు కదా, ఎట్లా మోసం చేస్తారని. ఇక్కడ నరం ఉంది, ఇక్కడ నరం ఉంది కదా, గట్టిగా అరుస్తారు. అరిసి నేను కొట్టనులే, గట్టిగా కొట్టి నెలలు పట్టేస్తారు. అప్పుడు కింద పడిపోతారు. ఎందుకు? నరాలు ప్రవహించకపోతే దయ్యం పోయింది.
అది పోకపోతే జుట్టు పట్టుకుంటారు. తర్వాత మీ సమస్య ఏంటిది, మీ సమస్య ఏంటిది, మీ సమస్య ఏంటి అన్నీ రాసుకున్న తర్వాత స్టేజ్ మీద పెట్టేస్తారు. ఓ లాజర్, నీకు తప్పకుండా నీకు షుగర్ తగ్గిపోతుంది అని తెలుసావా? పాస్టర్ చెప్పాము ఎట్లా మోసం చేస్తామని. ఓ మార్తమ్మా, నీ ఇల్లు సమస్య తీర్చిపోదు ఎట్లా తెలుసామా నా పేరు. కానీ మనకు విశ్వాసము, మన పునాది దేవుని యొక్క వాక్యం. ఏ రాసింది? అపోస్తుల బోధ. ఏమి కలపకుండా చెప్పే వాక్యం అపోస్తుల బోధ. రెండవది సహవాసం. అందరు సహవాసం చేయకూడదు, అర్థమైందా? దుష్ట సాంగత్యము. ఎవరు దుష్టులబ్బా? దేవుని వాక్యం తారుమారు చెప్పడారు దుష్టులు, అర్థమైందా? మనము పర్లేదులే, మనతో విశ్వాసలే కదా. పెళ్ళిలో పాపం చాలామంది మోసపోయినారు. ఎంతమంది అయ్యోయ్యో మేము విశ్వాసమే, మనం ఉత్త అబద్ధాలు, మారు మనసులేదు, ఏం లేదు. వివాహం అయిన తర్వాత అయిపోయి. కానీ మనము సహవాసము, అపోస్తుల బోధ యందును రొట్టె విరిష్ట యందును. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ యేసు ప్రభు 12 మంది శిష్యులు కదా, రొట్టె విజయం చాలా సులువు కదా, జనం ఎక్కువైపోయినారు కదా. చదవండి అపోస్తుల కార్యము 2:41. బ్రదర్ ఎవరైనా చదవండి బ్రదర్. బ్రదర్ చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంత వేల మంది చేర్చబడ్డారు? 3,000 మంది. తర్వాత వచనము, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకయుండిరి. అపోస్తుల బోధ యందును రొట్టె విరవాల. ప్రతి ఆదివారం మనము రొట్టె విరవాల కదా, దేవుని యొక్క వాక్యానుసారంగా. 4వది ఏంటిది? ప్రార్థన. శ్యామ్ నగర్ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో గొడవ అయింది. భక్సింగ్ గారు ఎప్పుడు కూడా అట్లా పోడు, ప్రార్థన చేస్తాడు. 1 నెల 2 నెలల్లో సంవత్సరం అయినా గొడవ ఏం జరిగే నేను దేవుడు చెప్తేనే పోతాను. ఎందుకంటే భక్సింగ్ గారికి ఏంటంటే దేవుడి చిత్తము తెలుసుకున్నట, దేవుడి చిత్తానుసారంగా చేయాలి, అంతే, ఇంకేం లే. ఒకరు అమెరికాలో ప్రెసిడెంట్ భోజనం పిలిచినాడు. భక్సింగ్ గారు అన్నాను, దేవుని చిత్తం ఉంటే వస్తానన్నాను. అమెరికా ప్రెసిడెంట్ రమ్మంటున్నాడా? అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎవరికేమైంది, నేను దేవుని చిత్తం లేకుండా రాను. దేవుడు అనుమతి ఇవ్వలే. ఆయన ఫోన్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి, వస్తుందా? నేను రావడం లేదన్నాను. ఏం బ్రదర్, దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. కానీ దేవుని యొక్క దాసులు ఎక్కడ పోయినా కూడా ఆయన చిత్తానుసారముగా. కాబట్టి మనము సంఘంలో సమస్య ఉంది. చాలా రోజులు ప్రార్థన అయిన తర్వాత శ్యామ్ నగర్ స్థలం ఉంది హైదరాబాద్లో. భక్సింగ్ జనం వచ్చేసినారు. భక్సింగ్ గారు ఎవరెవరైతే సంఘ ప్రార్థన రారో వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అందరూ వెళ్ళిపోయినారు. ఒక పావుభాగం కూస్తున్నారు. ఎవరైతే దశభాగమైన వాళ్ళకి వెళ్ళిపోమన్నారు. అందరూ వెళ్ళిపోయినారు. 4 మిగిలినారు. ఏమి సమస్య? మాకేం సమస్య లేదు. అంటే దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు ప్రార్థనపూర్వకంగా ప్రతి మాట పలికే మాట దేవుని చిత్తానుసారంగా మాట్లాడతాడు. ఇది మిరియాలు కూడానా? లేదా మిర్యాలు కూడా. హైదరాబాద్ మిర్జాలు కూడా ఉంది. మిర్జాలు కూడా వాళ్ళు చేశారు. బేదా మందిరం పూర్తి అయిపోయింది, వచ్చి ప్రార్థన చేయండి, నేను రానని చెప్పినారు భక్సింగ్ గారు. ఎందుకు అంటే మీరు అడుక్కొని మందిరం కట్టినారు. వాళ్ళు ఏం చేసినారు? రసీద్ బుక్ తయారు చేసినారు. ఇవ్వండి డబ్బులు రసీద్. భక్సింగ్ గారు అన్నారు, సర్లే పర్లేదు, ఇదే ఫస్ట్ టైంలే, పర్లేదు.
ఏం పర్లేదు. అయితే భక్సింగ్ గారు అన్నారు, మీరు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ అడిగి డబ్బు చెల్లించి రండి అన్నారు. ఈ పెద్దలు పోయి ఇంటింటికి పోయి క్షమాపణ అడిగి తర్వాత అప్పుడు భక్సింగ్ గారు మందిరం డెడికేషన్కి వచ్చినాడు. దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా ఏమైంది ఓకే. కెనడా దేశంలో మంచు అంటే ఎవరైతే కాశ్మీర్ పోయినారో ఇంగ్లాండ్ వాళ్ళకి తెలుసు మంచు అంటే ఏంటిదని. మంచు అంటే వర్షంలాగా ఐస్ పడుతుంది, కింద కాలు జారుతుంది. దానికని వేరే మామూలు షూ వేసుకోవడానికి వీలు అంటే జారి పడిపోతాం. భక్సింగ్ గారు జారి పడిపోయి చెయ్యి ఇరిగి ఇటు బయటకు వచ్చింది ఎముక. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చేయాలా. భక్సింగ్ గారు అన్నాడు ఈరోజు నేను వాక్యం చెప్పాలా. డాక్టర్ అన్నాడు నీ చెయ్యి నీ ఇష్టం. భక్సింగ్ గారు అన్నారు 3 రోజులు భక్సింగ్ గారు ఉపవాస ప్రాణం చేసుకున్నాడు. ఎవరు తెలియదు. రాత్రి ప్రాణం చేసుకుంటే మధ్యరాత్రి ఒక లేచినాడు, అయ్యో నిద్రపోతున్నాడా చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు ప్రార్థన గడిపినాడు. గడిపిన తర్వాత ఎముక ఎరిగింది. బైబిల్ ఒక చేత ఒక పట్టుకోమన్నాడు. ఆ రోజు వాక్యం చెప్పినాడు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యూత్ మీటింగ్లో లోకం నుంచి అందరూ వచ్చినారు. ఆ రోజు గొప్ప ఉద్యమం కెనడా దేశంలో. ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది సేవకు వచ్చినారు. దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారికి ఒకటే ఆశ, దేవుని నామం ఘనపరచబడాల. ఇంకేమొద్దు, దేవుని యొక్క నామము ఘనపరచబడాల ప్రతి విషయంలో. ఒకరోజు ఒక ఆయన బాగలేడని, ఆయన పేరు అప్పాజీ. ఆయన ఎవరంటే ఆ రోజుల్లో లోకంలో ధనవంతుడు నిజాం రాజు. అప్పుడు హైదరాబాద్ దక్కన్. అయితే లోకంలో ఆయన ధనవంతుడు రాజు. ఆ రాజు యొక్క ఖజానాదారుకుని పిఏ అప్పాజీ గారు. చూసుకో, ఆయన బాగలేడు. బదా ప్రార్థన ఏమంటే భక్తిగా ప్రార్థన చేసినాడు. అది ఎక్కడుందంటే ఇది హెబ్రోన్, ఇది ఏలిం తోట. స్థలం సాలక హెబ్రోన్ వెనక ఒక తోట ఉంటే తోటను తీసుకున్నారు. అప్పుడు 1954 సంవత్సరం. నేను అప్పుడు చిన్న పిల్లోని మా అమ్మతో నిక్కరేసుకొని పోయేది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అయితే అప్పాజీ గారు అన్నారు, ఆయన మందిరానికి వచ్చి మారుమనసు పొందినాడు. మారుమనసు పొందిన తర్వాత నా ఆస్తిని నీకు ఇచ్చేస్తా, బక్సే నాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చేయన్నారు. నువ్వు మీకు తప్ప ఎవరికేమో నేను. భక్తి 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అనుమతిస్తే ఆ స్థలమును భక్సింగ్ గారు తీసుకున్నాడు. భక్సింగ్ గారు ఆ యొక్క మందిర ప్రతిష్ఠ రోజున ఈ విధంగా ప్రార్థన చేసినాడు. ప్రభువా, ప్రతి స్తంభము ప్రార్థనలో నానబడ్డది, ముంచబడలేదు, నానబడ్డది. భక్సింగ్ గారు ప్రతి ఒక్క హెబ్రోన్లో మోకరించే స్థలం లేదు. దేవుని యొక్క దాసుడు భక్సింగ్ గారు సమస్తం ప్రభు కొరకే. అప్పాజీ గారికి మేము ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నాము. మందిరం వెనకాల, హెబ్రోన్ వెనకాల బ్యాప్టిజం ట్యాంక్ ఉంది. అక్కడ రేకుల షెడ్ ఇండ్లు ఉన్నవి, దాంట్లో పెట్టినారు అప్పాజీ గారిని. అప్పాజీ గారు ఒక్కసారైనను ఇంత స్థలం ఇచ్చినాను నన్ను రేకుల షెడ్ పెట్టినా చెప్పలే. అప్పాజీ గారు మా బంధువు.
నేను ప్రతిరోజు అక్కడ 2 గంటలు అక్కడ కూర్చోవాలా. వాళ్ళ తమ్ముడు అన్నను రాజు అని, డాక్టర్ ఎస్పి రాజు, పెద్ద మనిషి ఆయన. వస్తాడు, కారులో వస్తారు, మస్తు పని మనుషులు. అని ఒక్కసారి అడగలేదు, మా తమ్ముడు ఇది ఇచ్చేసినాడు, ఈ షెడ్లో పెట్టినారని. ఎందుకు? ఆయన ఇచ్చింది ప్రభు కొరకు. తర్వాత దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారు, మాకు వార్త వచ్చింది. మేము మంగళగిరిలో మీటింగ్ పెట్టుంటే అప్పాజీ గారు మహిమలో చేర్చబడ్డారని వస్తూ ఉన్నాము. ఆ రోజుల్లో ఇంత మంచి రోడ్లు కావు, చిన్న రోడ్లు, అంటే సింగిల్ రోడ్ కాబట్టి దాంతోపాటు మురికి కాలువలు అన్నీ. మీకు ఇప్పుడు మురికి కాలువ మీకు తెలియదు కూడా, అప్పుడంతే నల్ల మురికి కాలువ, పందులు, దోమలు. టైర్ పంక్చర్ అయింది. భగత్ సింగ్ గారికి వేసిన రోడ్డు పక్కన చూసుకో, దాని మీద పండుకున్నారు భగత్ సింగ్ గారు. ఆ రోజుల్లో టైర్ రిపేర్ చేసి కూడా చాలా టైం పడుతుంది. 2 గంటలు పట్టింది. భగత్ సింగ్ గారు 2 గంటలు అక్కడ ఉండిపోయిన పందులు, దోమలు, వాసన. అంటే దేవునికి దాసుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు గణపరచబడాల. సరే, సమాధి వచ్చినాము. సమాధి అయిన తర్వాత ఎంబటే బయలుదేరిన పరిచయకు. భగత్ సింగ్ గారికి రోజుకు కనీసం 100 లెటర్లు జాబ్ ఇస్తాడు ఒక రోజుకు. ఒకరు అడిగినారు, బ్రదర్ మీకు ఇంతమంది పేర్లు నీకు ఎట్లా జ్ఞాపకం అంటే, నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను కాబట్టి. దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారు ఆయన సంతోషం ఏంటంటే దేవుని సందులో గడపాల. లోకం నుంచి ఎంతోమంది వస్తారు ఆయన అడగడానికి, ఎట్లా వారి మధ్యలో పరిచయం ఆరంభించాలా. నాకు ఒక్కడికే తెలుసు, ఎందుకంటే అక్కడ కూర్చుంటాను కదా. భగత్ సింగ్ గారు వెళ్తాడు, ప్లాన్ చేసుకుంటారు. బ్రేక్ఫాస్ట్ టైంలో అందరూ వచ్చేస్తారు, వేరే దేశాల నుంచి అందరూ. ఎందుకు వచ్చినారంటే మా దేశంలో ఏ విధంగా పరిచయం ఆరంభించాలా. భగత్ సింగ్ గారు మాత్రము ఏం దాగడు, నీళ్ళే. ఎవరు అడగడానికి ధైర్యం సాలదు, దైవజనం అడగాలని చెప్పడానికి ధైర్యం సాలదు. ఆ తర్వాత భగత్ సింగ్ గారు రూమ్కి వెళ్ళిపోతారు. లంచ్ టైం మళ్ళీ వస్తారు, భోజనం మళ్ళీ ప్రశ్నలు వేస్తారు. ఈ విధంగా 3 రోజులు భగత్ సింగ్ ప్రార్థన గడుపుతాడు. 4వ రోజు కాన్వకేషన్లో వాక్యం చెప్పాలా. నేనేమనుకుంటాను, 3 రోజులు భగత్ సింగ్ ప్లాన్ చేసినాడు కదా, ఈరోజు వాక్యం చెప్తాడు. చెప్పడు, వేరే సహోదరు చెప్పమంటారు, మీరు చెప్పండి వాక్యం. ఆయన వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పిన తర్వాత భగత్ సింగ్ ప్రార్థన చేస్తాడు. దేవుడు మాత్రం అన్నాడు, దేవుని సంధిలో నుంచి మీరు మౌనంగా ఖాళీ హృదయం వెళ్ళబాకండి. ప్రార్థన అందరూ చేతుతారు. వాక్యం చెప్పిన ఏమనుకుంటాడు, నేను వాక్యం ఇంతమంది మారుమనసు పొందారు. అయితే భగత్ సింగ్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. కాలింపాంగ్లో భూకంపం జరిగింది కాన్వకేషన్లో. అయితే దేవుని యొక్క బ్రదర్ మాత్రం ఎవరికేమి హాని కలగలే. కాలింపాంగ్ చివరి పట్టణము, తర్వాత చైనా. అంటే మన సంఘాలు లోకమంతా ఉంది, ఒకటి కాదు, అన్ని సంఘాలు. హైదరాబాద్ అయితే 2 కిలోమీటర్ ఒక మందిరం. అయితే భగత్ సింగ్ గారు ఆయన ప్రతి సంవత్సరము అన్ని సంఘాలు దర్శిస్తాడు. చిన్నదైనా పెద్దదైనా దాదాయంలే అన్ని సంఘాలు. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ద్వారానే సంఘ సమస్యలు తీర్చబడుతుంది. ఒకసారి భగత్ సింగ్ గారు ఆయన బాంబేలో ఉన్నప్పుడు
మీరు ఎవరైతే భక్త్ సింగ్ గారు పుస్తకం చదివిన మీకు తెలుసు. భక్త్ సింగ్ గారు పార్క్లో పడుకునేవాడు. ఎవరైనా వాళ్ళ ఆయన చాలా ధనవంతుడు. రెండవది బాగా చదువుకున్న వ్యక్తి. ఉదయం లేచి సువార్త అమ్మేది, మళ్ళీ సువార్తలు కొనుక్కునేది. ఒకరోజు ఇంగ్లాండ్లో తన స్నేహితుడు అన్నాడు, మాకు మిషనరీ ఉన్నాడు, కలుసుకోమన్నాడు. పోయి కలిసినాడు. ఆయన ఏమనుకున్నాడు, భక్త్ సింగ్ గారు అడుక్కోవడానికి వచ్చినాడేమో. అక్కడ పో, ఇండియన్ పాస్టర్ దగ్గర పో. భక్త్ సింగ్ బాధేసింది. సరే పోతాంలే. పోయినాడు. అక్కడ బ్రదర్ దేవుడు మనం తీసుకొచ్చినాడు. ఛత్తీస్గఢ్ తెలుసా? తెలుసా? ఛత్తీస్గఢ్లో అక్కడ ప్రతి సంవత్సరము మీటింగ్ జరుగుతుంది. మత్కు ఘాట్లో 1,00,000 మంది వస్తారు, బోధకుడు లేరు. ఆ దేవుని యొక్క దాసుడు భక్త్ సింగ్ గారి ద్వారా మత్కు ఘాట్లో గొప్ప ఉద్యమము దేవుడు తీసుకొచ్చినాడు.